నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది ఆయన పద్మశ్రీని కూడా అందుకున్నారు. ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఆయన ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్ చేస్తూ బిజీగా మారారు. తాజాగా జరిగిన ఒక ప్రెస్ మీట్లో పాల్గొన్న రాజేంద్ర ప్రసాద్ తన సినీ విశేషాలను పంచుకున్నారు. అక్కినేని నాగేశ్వరరావు గారు 90 ఏళ్ళు వచ్చే వరకు కూడా మీరు నటిస్తూ ఇలాగే ఉండాలి. మీరు నేను నటించను వెళ్ళిపోతానన్నా కూడా ఇండస్ట్రీ ఊరుకోదు, ప్రేక్షకులు ఊరుకోరు. మీ ఇంటికి వచ్చి బలవంతంగా తీసుకొచ్చి చేయిస్తారు. మీరు కెమెరా కోసమే పుట్టారు మీరు. సో ఇంకా మంచి మంచి క్యారెక్టర్ చేయాలని ఈ పద్మశ్రీ అనేది ఓకే లేట్గా వచ్చింది. కొంతమంది అంటే గుర్తు ఆయన ఏమి అలాంటి వాటి కోసం ఊళ్ళోరుడు చేయడు. ఆయన ఏమి లాబింగ్ చేసుకోవడాలు ఏమి లేదు. ఎవరికైనా చేసి పెడతారు కాబట్టి ఆయనకి ఆయన చేసుకోవడది. లేట్గా వచ్చినా కూడా ఆయనకి రైట్ పర్సన్కి వచ్చింది. ఇంకా మరెన్నో పొందాలైనని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మహానుభావుడు గురుగారు అనేవాళ్ళు సి నారాయణ రెడ్డి గారు, ప్రసాద్ నువ్వు ఒకటేనే, నువ్వు తెలుగు వాళ్ళ ఇంట్లో ఏమైపోయావంటే ఒక మంచం ఉన్నట్టు, ఒక కంచం ఉన్నట్టు ఒక రాజేంద్ర ప్రసాద్ సినిమా. నువ్వు లేకుండా ఏ ఇల్లు ఉన్నాయా రాజేంద్ర ప్రసాద్? అందుకే నీకేం చేస్తున్నానంటే నువ్వు మరీ అర్జునుడి లాగా 2 చేతులతో బాణాలు వేసేస్తున్నావు. అంటే నవ్వించేస్తున్నావు, ఏడిపించేస్తున్నావు. ఆ నలుగురు అప్పుడు చెప్తున్నాడు ఆయన, నీకు వంశీ రామరాజు చంపేస్తున్నాడు నన్ను, నీకు ఒక టైటిల్ ఇస్తున్నాను ఆయన గురుగారు, నట కిరీటి పో అన్నాడు. గురుగారు చాలా థ్యాంక్స్ అని. ఇవాళ మీ అందరూ గుండె మీద చేసుకు చెప్పచ్చు. ఇందాక మీ అందరూ మాట్లాడిన దాంట్లోనూ సారాంశం ఒక్కటే, ఆలస్యమైంది అయినా ఆలస్యం అయింది. ఎస్, ఎవ్వరూ కాదనలేని నిజం అది. పద్మశ్రీ రావడం నాకు ఆలస్యమైంది, కానీ ఈవేళ ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వారి ఇంట్లోనూ రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడు.